చోరీ చెయ్యాలి, ఆ చోరీ తర్వాత ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఇదంతా కూడా ఒక పక్కా పథకం ప్రకారం రెక్కి చేసి మరీ ప్లాన్ చేసుకుని అదును చూసి టైం కోసం వెయిట్ చేసి మరీ ఆ బాలుడు ఈ ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేసినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. కానీ చోరీకి, ఆ మర్డర్కి కారణాలను పోలీసులకు ఆ బాలుడు చెప్తున్నప్పుడు పోలీసులే షాక్ తిన్నారు. ఓటీటీలో క్రైమ్ సినిమాలు చూసి ఏకంగా బ్లాస్ట్ ప్లానే చేశాడట బాలుడు. అంటే ఏకంగా ఒక గ్యాస్ని లీక్ చేసి కట్టర్ చేసి పేల్చేస్తే ఏ ఆధారం దొరకకుండా ఉండడం కోసం అలాంటి ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఇంట్లో పేదరికం అని చెప్పడానికి లేదు, ఒక మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో ఉంటున్నారు వాళ్ళు. సో పేదరికమా అనొచ్చా, లేకపోతే పేదరికమా, లేకపోతే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయలేదని మాత్రం దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయకపోవడం వల్ల, డబ్బులు ఇవ్వకపోవడం వల్ల, అతను అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఆ జలసాలకి, ఆ బేకరీలకు వెళ్ళాలి, రెస్టారెంట్కి వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలి, లేకపోతే క్రికెట్ కిట్ కొనుక్కోవాలి, ఇలాంటి వాటికి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయలేదనే విషయం తెలుస్తోంది. సో దానికి డబ్బులు కావాలి కాబట్టి ఎక్కడైతే డబ్బులు తనకి కనిపించాయో అక్కడ ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి చూసినట్టుగా తెలుస్తోంది. సో తన అవసరాలు తీర్చుకోవడం కోసం చోరీ, ఆ చోరీ డబ్బుతో క్రికెట్ కిట్ కొనుక్కోవాలి, మంచి డ్రెస్సులు వేసుకోవాలి, గ్యాడ్జెట్స్ కొనుక్కోవాలి, లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేయాలి, రెస్టారెంట్లు తిరగాలి, బేకరీలకు వెళ్ళాలి, జల్సాలు చేయాలి. ఇది అతని మోడస్ ఆపరాండి. సో వీటన్నిటికీ డబ్బు లేకపోవడంతో ఈ చోరీకి మాస్టర్ ప్లాన్ వేశాడు. చోరీ బయటపడకుండా ఉండడం కోసం గ్యాస్ తోటి బ్లాస్ట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాడు. కానీ బెడిసి కొట్టి ఆ పాప ఆ విషయం చూసేసరికి చివరికి ఆ పాపని ప్రాణం తీశాడు. మళ్ళీ ఒకసారి సహస్ర ఇంటి దగ్గరికి వెళదాం. మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రణీత, ఎనీ లేటెస్ట్ అప్డేట్స్? సో బాలుడు చెప్పినటువంటి విధంగానే మొత్తం ఒక క్రికెట్ కిట్ కొనుక్కోలు కారణంగానే మొత్తం దానికి సంబంధించినటువంటి డబ్బులు దొంగతనం చేశాడా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో బాలుడు ఆల్రెడీ పోలీసులకి కన్ఫెస్ చేసినా సరే ఆ కోణంలో అందులో ఎంతవరకు నిజం ఉంది అనేటువంటిది కూడా ఇప్పుడు పోలీసులు వెరిఫై చేస్తున్నటువంటి వర్షం. సో బాలుడు చెప్పినటువంటి దాని ప్రకారం తన తల్లిదండ్రులు పేదరికం అని చెప్తున్నప్పటికీ ఒకసారిగా ఇటు సైడ్ బిల్డింగ్కి సంబంధించి మనం చూస్తే ఎగ్జాక్ట్లీ ఒక 5 ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. సో ఈ బిల్డింగ్లో నివాసం ఉంటున్నాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ పేదరికం ఉన్నారు అనేటువంటి మాట అయితే కంప్లీట్లీ అవాస్తవంగా తెలుస్తుంది. సో ఎందుకంటే ఇంత లగ్జరీగా అని చెప్పకపోయినప్పటికీ సో పైన ఎక్కడైతే మనకి పోలీసులు అనిపిస్తున్నారు, సో ఇదే బిల్డింగ్లో బాలుడికి సంబంధించినటువంటి పేరెంట్స్ నివాసం ఉంటున్నారు. సో ఆ బాలుడు కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు. సో ఈ బిల్డింగ్ని చూసిన తర్వాత అయినా సరే ఎవరికి కూడా బాలుడి పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేజ్ కావచ్చు, పేదరికంలో ఉన్నట్లయితే మనకు కనిపించదు. సో ఇక్కడైతే మనకి పోలీసు కానిస్టేబుల్ కనిపిస్తున్నారు. సో అదే బాలుడికి సంబంధించినటువంటి నివాసం. సో ఆ నివాసం అంతా కూడా ఫ్రంట్గా చూస్తే ఇదొక 5 స్టోరేజ్ బిల్డింగ్గా మనకు కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ సరౌండింగ్స్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా క్రికెట్ ఆడడం అనేది సహజం. కానీ క్రికెట్ బ్యాట్ కోసమే దొంగతనం చేయాల్సి వస్తే తన ఇంట్లో ఏదైనా వాళ్ళ ఇంట్లో డబ్బులు కనుక ఉండింటే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా తీసుకొని ఉండవచ్చు. కానీ పక్క ఇంట్లోకి వచ్చి అది కూడా ఒకసారిగా బాలిక ఉంటున్నటువంటి నివాసం పరిస్థితి ఒకసారి మీకు చూపిస్తాను. 3 ఫ్లోర్స్ ఉన్నటువంటి నివాసం పైన వాళ్ళ ఒక పెంట్ హౌస్లో నివాసం ఉంటున్నారు. ఆ పెంట్ హౌస్లో వీళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు కూడా కేవలం ఒక సింగిల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి నివాసం. సో ఈ సింగిల్ బెడ్రూమ్లో వాళ్ళ పేరెంట్స్ దాచుకున్నటువంటి డబ్బునంతా కూడా ఎక్కడో బ్యాక్ సైడ్ పెట్టుకున్నటువంటి డబ్బును ఈ బాలుడు గుర్తించడమే ఒక ఎత్తు అయితే, గుర్తించినటువంటి డబ్బును ఇతడు చోరీ చేశాడు. సో ఆ చోరీ చేసి తిరిగి బయటపడకుండా హత్య కూడా చేసినటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ పోలీసులు అయితే మొత్తం అన్ని కోణాల్లో దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అయితే బాలుడి నుండి తీసుకుంటున్నారు.